అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. సహోదరులారా, అపరాధం చేస్తూ ఉండేవాడు అపనింద పిశాచానికి చెందినవాడు. అపనింద పిశాచము మొదటి నుంచి పాపం చేస్తూ ఉన్నాడు. అపనింద పిశాచం పనులు నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. సహోదరులారా, ప్రతి వ్యక్తి దేవునికి కానీ సైతానుకు కానీ చెందినవాడు. మన జీవితాలను దేవుడు ఏలుతూ ఉండకపోతే సైతాను ఏలుతూ ఉంటాడు. సైతాను పనులు పాపము, మరణము. క్రీస్తు తన ప్రజల్లో వీటిని నాశనము చేయడానికి వచ్చాడు. వారి పాపాల కోసం చనిపోయి సజీవంగా లేవడం ద్వారా అలాంటి నాశనానికి సైతాను నాశనం చేయడానికి పునాది వేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము మనము పరిశీలించినట్లయితే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.